పోలవరం పనుల్ని మరింత వేగవంతం చేసి నిర్ణీత గడువులోపు ప్రాజెక్టు పూర్తి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో పర్యటించిన ముఖ్యమంత్రి పనులు జరుగుతున్న తీరుపై సమీక్షించారు. అధికారులకు తగిన సూచనలు చేశారు. పూర్తి సమాచారంతో 16న విజయవాడ రావాల్సిందిగా నిర్దేశించారు. ప్రాజెక్టు నిర్మాణం వేగవంతం చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం పర్యటన సాగింది. మంగళవారం పోలవరం ప్రాజెక్టు వద్దకు హెలికాప్టర్లో చేరుకున్న సీఎం విహంగ వీక్షణం ద్వారా పరిసరాలను పరిశీలించారు. ఆ తర్వాత పనులు జరుగుతున్న తీరును వ్యూ పాయింట్ నుంచి పరిశీలించారు. స్పిల్వే నిర్మాణం, డయాఫ్రమ్ వాల్ కాంక్రీట్ పనుల వివరాలను అధికారులు తెలియజేశారు. 70 కోట్ల వ్యయంతో ఆస్ట్రేలియా నుంచి తెప్పించిన ఎస్కవేటర్ను 20 కోట్ల చొప్పున వెచ్చించి కొనుగోలు చేసిన 6 డంపర్లను సీఎం ప్రారంభించారు. అంటే ఒక రోజుకు మనం దగ్గర 30 నుంచి 40 వేల క్యూబిక్ మీటర్స్ పని అయిపోతుంది. దీనివల్ల మనం ఈరోజు చూస్తే ఎర్త్ వర్క్ మొత్తం 1049 లక్షల క్యూబిక్ మీటర్లు. ఇప్పటికి మనం చేసింది 410 లక్షల క్యూబిక్ మీటర్లు. ఇంకా చేయాల్సింది 639 లక్షల క్యూబిక్ మీటర్లు. ఇప్పుడు ఈ రేషియోలో ఇక్కడ ఉండే మెషిన్స్ కూడా ఏవైతే పక్కన ఆపరేట్ చేస్తున్నారో ప్రొక్లైన్స్ ఇవన్నీ కూడా చాలా పవర్ఫుల్ ప్రొక్లైన్స్ పెట్టారు. అన్ని ఇంపోర్ట్ పెట్టారు. ఒక్కొక్కటి మామూలు ప్రొక్లైన్ లోకల్ మెషిన్స్ కంటే 5 times 6 times ఎక్కువ ప్రొడక్టివిటీ, కెపాసిటీ ఇవన్నీ కూడా మొబిలైజ్ చేశాం. ప్రాజెక్టు నిర్మాణ తీరుతెన్నులపై ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, గుత్తేదారులతో సీఎం సమీక్షించారు. ఇప్పటివరకు చేసినవి, చేపట్టాల్సిన పనుల వివరాలు తెలుసుకున్నారు. వారిచ్చిన సమాచారంతో సంతృప్తి చెందని ముఖ్యమంత్రి ఒకంత ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున స్పిల్వే కాంక్రీట్ పనుల్ని ప్రారంభించాల్సి ఉన్నందున ఆలోపు కొండలు తవ్వే కార్యక్రమం పూర్తి చేయాలని ఆదేశించారు. స్పిల్వే, డయాఫ్రమ్ వాల్, ఎర్త్ వర్క్ ఇలా ప్రాధాన్య క్రమంలో పనుల వివరాలు, అందుకు కావలసిన యంత్ర పరికరాలు, నిధులపై పూర్తి నివేదికతో ఈ నెల 16న విజయవాడ రావాలని అధికారులు, గుత్తేదారులని ముఖ్యమంత్రి ఆదేశించారు.